హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్ ఛానల్ నుంచి నేను మీ మైనుద్దీన్. ఈరోజు మన టాపిక్ పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం. పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనుకుంటున్నారా? ఇంతకుముందు ప్రేమ పేరుతోటి మోసాలు జరిగాయి. ఇప్పుడు అలా కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కొందరు నయవంచకులు యువతలను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అది ఎలా అంటే, ముందుగా సంప్రదాయబద్ధకంగా పెద్దలు పెళ్లి చూపులు, ఆ పైన నిశ్చితార్థాలు జరుపుకుంటున్నారు. పెళ్లి ఖాయం అయిన తర్వాత అదే చనువుతో అమ్మాయిలకు దగ్గర అవుతున్నారు. ఎలాగో పెళ్లి అయింది కదా, మనం పెళ్లి చేసుకుంటున్నాము, ఇప్పుడు ఒకసారి పెళ్లికి ముందు శారీరకంగా కలుద్దాం అని చెప్పేసి అమ్మాయిలపై ఒత్తిడి పెంచుతున్నారు. అమ్మాయిలు కూడా కొంతమంది ఎలాగో ఇతనితోనే మనకి వివాహం జరుగుతుంది, అతన్ని కాదంటే మళ్ళా పెళ్లి జరుగుద్దో జరగదన్న భయంతో కొంతమంది లొంగిపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచే వీళ్ళ రెండో ఆట మొదలవుతుంది. అది ఎలా అంటే, పెళ్లి చేసుకోవాలంటే అదనపు కట్నం ఇవ్వండి, లేదా అదనంగా ఏమన్నా ఆస్తులు ఇవ్వండి, లేదంటే మేము పెళ్లి చేసుకోము, పెళ్లి క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలవుతుంది. ఇక అమ్మాయి తల్లిదండ్రి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బంధువులకు స్నేహితులకు అందరికీ తెలిసిపోయింది, పెళ్లి సంబంధం వద్దన్నారు అంటే అమ్మాయి మీద మచ్చ పడుతుందో ఏమో అన్న ఒక భయం. దీనితోటి తమ స్తోమతకు మించి కూడా అప్పులు చేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. పెళ్లి అయితే చేస్తున్నారు, కానీ అసలైన నరకం పెళ్లి తర్వాతే మొదలవుతుంది. కట్నం తక్కువ ఇచ్చారనో, లేదంటే పెళ్లికి ముందు అమ్మాయి ఇలా తిరిగింది అని చెప్పేసి లేనిపోని సూటిపోటి మాటలు, లేదా అమ్మాయికి ఇలానే పెళ్లికి ముందు వేరే ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయేమో అని చెప్పేసి అనుమానాలు చేసి అమ్మాయి జీవితాన్ని నరకప్రాయంగా చేస్తున్నారు. దీనిపై మన పోలీస్ కమిషనర్ గారు అయినటువంటి సిపి సత్యనారాయణ గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ఇలాంటి నయవంచకుల చేతిలో మోసపోతే మీరు నిర్భయంగా వచ్చి షీ టీమ్కి కంప్లైంట్ చేయండి, మేము మీకు సహాయం చేస్తూ ఉంటున్నారు. మీ వివరాలను కూడా గోప్యంగా ఉంచుతాము. ఇలాంటి నయవంచకులను, మోసగాళ్లను శిక్షించడం తప్పనిసరి, కాబట్టి మేము మీకు సహాయం చేస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు తొందరపడి మాటలకు ఎమోషనల్ అయిపోయి లొంగిపోవద్దు. దాని తర్వాత మీరు బాధపడుతూ మీ తల్లిదండ్రులను కూడా బాధ పెట్టొద్దు. ఒకవేళ వాళ్ళు అలా ఒత్తిడి చేస్తుంటే మీరు అబ్బాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి. అతని స్నేహితులు ఎవరు, అతని అలవాట్లేంటి, అతని బలహీనతలు ఏంటి, మొత్తం తెలుసుకోండి. నిశ్చితార్థం అయినంత మాత్రంన మీ జీవితానికి వచ్చిన ముప్పేం లేదు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి కానప్పుడు మీరు పరువు కోసం ఆలోచించి మీ జీవితాన్ని నరకంలో పడేసుకోవద్దు. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మీకు సాయం చేయడానికి షీ టీమ్ ఉంది. ఇంకోటి, ముందుగా జాగ్రత్త పడితే తర్వాతి జీవితం బాగుంటుంది. లేదు తొందరపాటుతనంగా నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి పెళ్లి చేసుకుంటే
జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అమ్మాయిలు ఈ విషయంలో జాగ్రత్త. థ్యాంక్ యూ.